హాయ్ అండి. వెల్కమ్ టు చిన్నారి కథలు తెలుగు. ఇప్పుడు మీరు వినబోతున్న కథ 'స్వాభిమానం'. రచయిత నిరుపమ రవినూతల. ఇక కథలోకి వెళ్ళిపోదామండి. ఏంటి జయ, చాలా హుషారుగా ఉన్నట్టున్నావు, ఏంటి విషయం? కూనిరాగాలు తీస్తూ పెరట్లో పనిచేసుకుంటున్న జయని అడిగింది పక్కింటి నిర్మల. నా కోడలు పల్లవి ఉద్యోగం మానేస్తుందట, గొప్ప సంబరంగా చెప్పింది జయ. సరిగ్గానే విన్నానా అన్నట్టు ఆశ్చర్యంగా చూసింది నిర్మల. జయ నిర్మల ఇద్దరు పక్కపక్క ఇళ్ళవాళ్ళు. ఇద్దరికీ ఎదుగొచ్చిన పిల్లలు. తలా ఒక చోట స్థిరపడ్డారు. దాంతో రెండు కుటుంబాలు ఒకళ్ళ విషయాలు ఒకళ్ళకి వాళ్ళు కళబోసుకుంటూ కొద్ది కాలంలోనే మంచి స్నేహితులైపోయారు. కొన్నాళ్ల క్రితం కోడలు లెక్చరర్గా ఉద్యోగం చేస్తుందని జయ ముభావంగా చెప్పటం గుర్తుంది నిర్మలకి. ఉద్యోగం చేస్తుంటే సంతోషించాల్సింది పోయి అలా డల్గా ఉంటావేంటని అడిగినా పొడి పొడిగా మాట్లాడి మాట దాటేసింది. దాంతో నిర్మల మరేమి రెట్టించలేదు. అప్పుడు ఇంతలోనే ఇవాళ ఈ వార్త, ఈ చిక్కుముడి ఏంటి, ఇవాళ తెలుసుకోవాల్సిందే అనుకుంటూ, అదేంటి జయ, పల్లవి జాబ్ చేస్తున్నప్పుడు సంతోషించకుండా మానేస్తుందన్నప్పుడు పొంగిపోతున్నావు, అసలు ఎందుకు మానేస్తుందట? హాయిగా కొడుకు కోడలు ఇద్దరూ జాబ్ చేసుకుంటూ ఉంటే వేడినీళ్ళకి చల్లనీళ్ళగా ఉండేది కదా. పైగా ఈ మధ్య కలిసినప్పుడు తను పనిచేసిన కాలేజ్ గురించి, తన విద్యార్థులు తనతో ఎంత ప్రేమగా ఉంటారో చాలా సంతోషంగా చెప్పింది పల్లవి. ఇంతలోనే ఏమైంది? రిజైన్ చేయాల్సినంతట కష్టం ఏమొచ్చింది? ఇంట్లో అంతా బాగానే ఉంది కదా అని పరామర్శించింది నిర్మల. దానికి జయ గట్టిగా పక్కపక్క నవ్వి, ఇప్పుడే అంతా బాగుంటుంది నిర్మల. నీకు తెలుసు కదా, మా అబ్బాయి నవీన్ సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ మేనేజర్గా చేస్తున్నాడు. మంచి జీతం, పెద్ద హోదా, అంతకు మించి పని ఒత్తిడి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ పుణ్యమా అని ఉదయం లేచిన దగ్గర నుండి అర్ధరాత్రి వరకు మీటింగులని, డెడ్ లైన్స్ అని తెగని పని. ఇది చాలదన్నట్టు పల్లవి పొలోమంటూ పొద్దున్నే కాలేజ్కి వెళ్ళి సాయంత్రం సూరమని వచ్చి ఏదో అంత ఉడకేసి వీడికి పిల్లలకి పెడుతోంది. ఎదిగే పిల్లలు వాళ్ళ చదువులు, తిండి, తిప్పలు ఇవేవి పట్టించుకోకుండా చేస్తే ఆ లెక్చరర్ గిరి అంత అవసరమా? తను చక్కగా నీడ పట్టున ఇంట్లో ఉండి నవీన్కి పిల్లలకి మంచిగా వండి పెడుతూ వారికి వేరే టెన్షన్స్ లేకుండా చూసుకోవచ్చు కదా. నెలంతా చచ్చేంత చాకరీ చేస్తే ఆవిడకి వచ్చేది 15,000. అది నా కొడుకు కారు పెట్రోల్ కూడా చాలదు. నవీన్ నెలకు లక్షలు సంపాదిస్తాడు. అవి చాలవు వాళ్ళు సుఖంగా బతకటానికి? ఇవి చాలక పుట్టినరోజులని, పెళ్లి రోజులని మేము బంగారము, బట్టలు, బహుమతులు ఇస్తూనే ఉంటాం. ఇన్ని చేస్తున్నా ఇంకా నేను నా ఉద్యోగం అనుకుంటూ వెళ్తుంది. పాపం నవీన్ అటు తన ఉద్యోగం, ఇటు ఆవిడ ఇంటికొచ్చే వరకు ఇల్లు, పిల్లలు అన్నీ చూసుకుంటూ సహస్రావదనం చేస్తున్నాడు. ఎవరు సుఖపడుతున్నారు ఈవిడ వెలగబెట్టే ఉద్యోగంతో? ఎవరిని ఉద్దేశించటానికి ఇల్లు పిల్లల్ని చూసుకోక అంటూ ఆవేశంతో రొప్పుతూ కాస్త ఆగింది. నిన్ననే నవీన్ ఫోన్ చేసి పల్లవికి అన్నీ మేనేజ్ చేసుకోవడం కష్టంగా ఉందని, అందుకే జాబ్ రిజైన్ చేస్తుందని చెప్పాడు. పోనీలే, ఇప్పటికన్నా వాడు పిల్లలు కాస్త స్థిమిత పడతారు సంబరంగా చెప్పింది జయ. సంభ్రమంగా వింటున్న నిర్మలకి ఇంతకీ ఎందుకు మానేస్తుందో కారణం వివరంగా కనుక్కున్నావా అని అడిగింది. ఏముంది, పొద్దున్నే అందరికీ టిఫిన్లు వంట చేసి క్యారేజీలు సర్ది పిల్లలకి స్కూల్కి పంపి మా వాడికి లంచ్ రెడీ చేసి పెట్టి కాలేజ్కి వెళ్ళి పని చేసుకొచ్చి మళ్ళీ సాయంత్రం వంట పని, పిల్లల పని అంటూ తన పని చేసేసే వరకు నొప్పి తొలసొచ్చి ఉంటుంది. నేను ఎప్పుడు ఫోన్ చేసినా తను బిజీ. ఎందుకు వచ్చిన తిప్పలు, ఇంటి పట్టునుండొచ్చు కదా అని ఎన్నిసార్లు చెప్పినా వింటేనా? జీతం తీసుకొచ్చి మాకివ్వు, నీ తిప్పలు నువ్వు పడు అని అత్తమామలుండే ఈ రోజుల్లో హాయిగా ఇల్లు పిల్లలు చూసుకోమ్మా అని అన్నా వినిపించుకోలేదు ఇన్నాళ్ళు. ఇప్పుడు తెలిసొచ్చినట్లు కచ్చగా అంది జయ. నిర్మల అన్యమనస్కంగా కాసేపు మాట్లాడి వెళ్ళిపోయింది. మర్నాడు నిర్మల ఇల్లు కాస్త చూడమని, తాము తమ కొడుకు దగ్గరికి వెళ్తున్నామని, ఎప్పుడొస్తామో తెలియదని చెప్పింది. ఉన్న పళంగా ఈ ప్రయాణం ఏంటని అడిగిన జయకి, ఒక విధంగా నువ్వే కారణం జయ, రాత్రంతా నువ్వు చెప్పిన దాని గురించే ఆలోచన. పల్లవి నిస్సహాయంగా తన ఇంట్లో వాళ్ల మాటలే తూటలుగా పొడుస్తుంటే వేరే దారి లేక జాబ్ వదిలేస్తుందేమో అనిపించింది. అలాంటి పరిస్థితి నా కోడలికి రాకూడదని ఈ ప్రయాణం పెట్టుకున్నాం. అన్నట్లు నా కోడలికి స్కూల్లో టీచర్గా ఉద్యోగం వచ్చింది.
తను పిల్లలు అంతా కుదురుకునేంత వరకు కాస్త సాయంగా ఉందామని వెళ్తున్నాం అంది నిర్మల. అయితే కొడుకింట్లో శాశ్వతంగా పని మనిషిగా చేరడానికి వెళ్తున్నావన్నమాట. అయినా నేను పల్లవి గురించి అన్న దాంట్లో తప్పేముంది, ఉక్రోషంగా అంది జయ. జయ, ఈ రోజుల్లో ఆడవాళ్ళకి ఉద్యోగం అనేది ఒక గుర్తింపు అవసరం. మహిళా సాధికారత, అధికార స్వలంబన అనే స్టేజ్ ఎక్కి ప్రశంసలు చేసినా కూడా తమ దాకా వచ్చేసరికి తమ కోడల ముందు ఇంట్లో వాళ్ళ అవసరాలు చూశాకే తన పని చేసుకోవాలని అనుకుంటారు. డబ్బు ఎంత సంపాదిస్తున్నాం అని కన్నా కుటుంబ నిర్వహణలో తమ కష్టార్జితం కూడా కలిసి ఉందన్న విషయం ఆ ఇంటి ఇల్లాలికి గొప్ప సంతృప్తినిస్తుంది. ఆ ఉద్యోగం తన ఉనికి, తన గౌరవం. ఒకరి భార్యగానో లేక ఒకరి తల్లిగానో మాత్రమే కాకుండా కుటుంబంలో, సమాజంలో తనకొచ్చే ఒక ప్రత్యేకమైన గుర్తింపు. తన చదువుకు తగిన విలువ ఇచ్చే పనిని కష్టమైనా సరే ఎంతో ఇష్టంగా చేస్తుంది. ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసినట్లు కాదు. పనిని, కుటుంబాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళే సవ్యసాచులు నేటి తరం అమ్మాయిలు. కానీ దానికి సరైన తోడ్పాటు కావాలి. ఇక్కడ మనం చేసుకునే ఇంటి పనులే అక్కడ నేను చేస్తున్నది. ఆ మాత్రానికే నా కోడలు పిచ్చిపిల్ల తెగ సంబరపడిపోయింది. నా వాళ్ల కోసం నేను చేసే పనులు నీ దృష్టిలో నన్ను పని మనిషిని చేస్తే నిన్ను చూసి జాలిపడ్డం తప్ప చేసేదేమీ లేదు. ఒక చిన్న మాట సాయం, ప్రేమగా ఒక పలకరింపు, ఏ పరిస్థితిలోనైనా మీకు మేమున్నామనే భరోసా ఈ కాలం పిల్లలకిస్తే మన ఆస్తులేమీ కరిగిపోవు, చురుగ్గా చెప్పింది నిర్మల. కానీ ఉద్యోగం మానేమని నేనెప్పుడు పల్లవికి ఆంక్షలు పెట్టలేదు. ఇది తన సొంత నిర్ణయమే. రోషం తగ్గలేదు జయకి. చూడు జయ, పల్లవి పని గురించి మాట్లాడేటప్పుడు నువ్వు చూపించే విముఖత, మాటల్లో నిరసన, తన సంపాదన పట్ల చిన్నచూపు నేనెప్పుడో గమనించాను. పల్లవి గుర్తించి ఉండదనుకున్నావా? కుటుంబమా, ఉద్యోగమా లాంటి సంకటం వస్తే ఏ అమ్మాయి అయినా కుటుంబాన్నే కోరుకుంటుంది. కానీ లోపల ఏదో అసంతృప్తి. అది కొండలా పెరిగి ఇప్పుడు మనం వింటున్న డిప్రెషన్ లాంటి మానసిక సమస్యలు. అంతెందుకు, పల్లవికి ఇల్లు చూసుకోవడం కష్టంగా ఉంది కాబట్టి నవీన్ని జాబ్ మానేసి ఇల్లు చూసుకోమని చెప్పగలమా? మరి పల్లవికి మాత్రం ఆ పరిస్థితి ఎందుకు? తన సంపాదనతో తను ఇష్టపడి కొనుక్కున్న చీర, అహం అతిశయంలో నువ్విచ్చే నగలపాటి ఎప్పటికీ చేయదు. అది తన స్వాభిమానానికి సంబంధించింది. దాన్ని తూట్లు పొడవడానికి ఒక్క పదునైన మాట చాలు. మానసికంగా ఎంత నలిగిపోయి ఉండకపోతే తనకెంతో ఇష్టమైన ఉద్యోగం వదులుకోవటానికి పల్లవి సిద్ధపడి ఉంటుంది. ఇష్టపూర్వకంగా వదిలేయటం వేరు, వేరే దారి లేక వదిలేయటం వేరు. ఇన్నాళ్ళు ఇది మీ కుటుంబ విషయమని నేను తలదూర్చలేదు. కానీ నా కోడలికే ఇలాంటి ఇబ్బంది వస్తే నేనే దగ్గరుండి తనను ముందుకు నడిపిను. అందుకే ఈ ప్రయాణం, స్థిరంగా చెప్పి వెళ్ళిపోయింది నిర్మల. తనెప్పుడు ఫోన్ చేసినా పల్లవి అనాసక్తిగా, పొడిగా ఎందుకు మాట్లాడుతుందో, ఎంత ఖరీదైన బహుమతులు ఇచ్చినా అభావంగా ఎందుకుంటుందో అర్థమైంది జయకి. ఆ తప్పు ఎలా సరిదిద్దుకోవాలో నిర్మల మార్గం చూపించింది. కళ్లకు కట్టిన అపోహ పొరలు తొలగిపోతుండగా తన ఉద్యోగం మానద్దని, తనకు సాయంగా వస్తానని చెప్పటానికి పల్లవికి ఫోన్ చేసి చెప్పింది జయ.